తెచ్చుకోలే ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మధ్యరాత్రి 1 గంట రాత్రి మా నాన్న ఇంట్లోకి వెళ్ళిపో, లేకపోతే నువ్వు సేవ అని తిరుగుతున్నావు, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో, ఎక్కడైనా చావమంటే మధ్యరాత్రి 1 గంటకు ఒక్కనే పత్తి చెట్లలో నిలబడుతూ నడుస్తూ నడుస్తున్నప్పుడు ఆ చెప్పు తెగిపోయింది. దాన్ని ఒక తాడుతో కట్టుకొని ఒక తీగతో చుట్టి దాన్ని అదే చెప్పులతోటి నేను పంజాబ్ పోయినాను. నా జీవితంలో యేసు ప్రభువు నాకు ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞను నేను పాటించాను. ఆశ్చర్య కార్యాలను ఈరోజు నేను చూస్తున్నాను. ఎవ్వరు ఊహించలేని కార్యాలు నా బ్రతుకులో దేవుడు చేశాడు. అంటే దేవుడు ఉపయోగకరం లేని మనిషిని, ఎందుకు యోగ్యత లేని మనిషిని, అవమానంలో ఉన్న మనిషిని, అపవిత్రమైన ఆలోచనలో ఉన్న మనిషిని, ఎందుకు పనికిరాని మనిషిని మా దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తే ప్రజలకు